గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మొత్తానికి మరో ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారాల పట్టి గారాల బిడ్డ ఆల్రెడీ తీహార్ జైల్లో 2 నెలల నుండి మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అట్లనే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో కేసీఆర్ కూడా జైలుకు పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. జూన్ 20 తారీఖు తర్వాత డెడ్ లైన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ జైలుకు పోవడానికి అంతా రంగం సిద్ధమైందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఆదేశాలతోటే ఫోన్ ట్యాపింగ్ చేసినాము, కేసీఆర్ డబ్బులు తరలించమని చెప్పిండు, కేసీఆర్ 500 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ తెచ్చిచ్చిండు, 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టినాము. ఒక్క రోజుకి తిరుపతి అన్న అనేటటువంటి ఎవరైతే ఎస్పీ అనేటటువంటి ఆ వ్యక్తులు ఏసీపీ ఆయన దాదాపు 300 మంది ఫోన్లు ట్యాపింగ్ చేయించేదట. వాళ్ళకి దాదాపు 30 నుండి 42 మంది టీము ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబ్బంది ఉండేవాళ్ళట. వాళ్ళందరితో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేపించి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు డేటా కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసేదట. అట్లనే ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రయత్నం చేసేది, లింకులు పంపించేటటువంటి ప్రయత్నం చేసేది, కొన్ని వాట్సాప్ కి సంబంధించిన చాటింగ్ ని కూడా స్వీకరించేది, మెసేజ్లకు సంబంధించినటువంటి అంశాన్ని పర్సనల్ మెసేజ్ ని కూడా స్వీకరించే ప్రయత్నం చేసేది. ఇవన్నీ కూడా కేసీఆర్ దృష్టికి మేము తీసుకెళ్లామంటూ కూడా చర్చ వినబడుతున్నది. తర్వాత ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సిఐ ప్రణీత్ రావు ఎవరైతున్నారో ఎస్ఐబికి సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసేటటువంటి వ్యక్తినే. ఈయన ఆల్రెడీ అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా రోజుకి మేము 200 మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసేది, మేము సుమారు 1200 మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, కేసీఆర్ ను ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉన్నారు, అట్లనే ఎవరైతే కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించారో కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామంటూ కూడా ప్రణీత్ రావు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు మొయినాబాద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ కేసులో కూడా కేసీఆర్ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉంది అనేటటువంటి కోణం కూడా తెరపైకి వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కేసీఆర్ అనేకమైన అవినీతికి పాల్పడ్డాడు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం భూముల పేర్ల మీద అనేకమైనటువంటి అంశాలపైన దోచుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ 20 తారీఖు తర్వాత అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా, జైలుకు పోవడానికి సర్వం సిద్ధం ఉందనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. ఏం జరగవచ్చో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీక్ అన్న లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి కార్తీక్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తీక్ అన్న, ఏం జరుగుతా ఉంది కేసీఆర్ కి సంబంధించిన విషయంలో? ఏ టైంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు? ఊహించినటువంటి విధంగా కండ్లు బయర్లుగామేటటువంటి అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ వినబడుతుంది. కేంద్ర బలగాలు అరెస్ట్ చేయవచ్చా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది కేసీఆర్ కి సంబంధించిన విషయంలో? వాస్తవానికి కేసీఆర్ తన అధికారం కోల్పోయిన తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. కేసీఆర్ తన ముద్దుల కూతురు కవిత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం, తిహార్ జైల్లో గడుపుతున్న విషయం మనందరికీ తెలుసు. ఆ బాధ కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ పార్టీ చేజారిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయేటువంటి మొన్న ఎదుర్కొన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ జూన్ 4th రిజల్ట్ రాబోతుంది. 1 లేదా 0 అంటే ఆ పార్టీకి ఈసారి పార్లమెంట్లో అసలు స్థానం ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఒక్కసారి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత, అధికారం నుంచి కోల్పోయిన తర్వాత ఇన్నాళ్ళు బాగా బతికిన జీవితం ఒక్కసారిగా కొలాప్స్ అయిన పరిస్థితి. ఇంకోవైపు కేసీఆర్కి కమ్ముకొస్తున్న కేసులు 1 కాదు 2 కాదు అనేకమైన కేసులను మీరే చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుతో మొదలు పెడితే, విద్యుత్ స్కామ్తో మొదలు పెడితే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ వచ్చు, అదిగాక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూడా తెలిసే జరిగింది, కేసీఆర్ పాత్ర కూడా ఉంది, కేసీఆర్కి తెలిసే కవిత ఈ నేరానికి పాల్పడింది, కవితకి డబ్బులు ఇచ్చింది, కవితకి అన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పర్మిషన్స్ ఇప్పించింది మొత్తం కేసీఆరే. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూడా పాత్ర ఉంటుంది అనేటువంటి ఆరోపణలు. అదేగాక నిన్నటికి నిన్న
బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కూడా మీరు చూసే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి, ఆ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవహారాన్ని నడిపింది, అక్రమంగా అనేక ఎలక్షన్స్ను చేసింది అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇంకో కేసులు కూడా పుంజుకొస్తూ ఉన్నాయి. తర్వాత రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఎవరైతే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారో వాళ్ళందరూ కూడా కేసులు వేయబోతూ ఉన్నారో మనకు అంతున్న సమాచారం. కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందే కానీ బీఆర్ఎస్ నిజాయితీగా గెలవలేదు, ప్రజల ఓటుతో గెలవలేదు, కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ను అనర్హులుగా ప్రకటించింది. ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వాళ్ళని అనర్హులుగా కల్పించండి అని చెప్పేసి పిటిషన్ వేయబోతున్నట్టు సమాచారం. ఈసారి ఈ పిటిషన్ పడతాయో లేదో తెలియదు కానీ ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ స్పందించిన 25 మంది ఎమ్మెల్యేలు ఏదైనా కాంగ్రెస్లోకో లేదా బీజేపీలోకో పోవటానికి సిద్ధమై కూర్చున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అంటే బీఆర్ఎస్కి ఒకవైపు ఇబ్బందులు, ఇంకోవైపు కేసీఆర్కి పర్సనల్గా కేసులు. ఇది నిజానికి కేసీఆర్కి రాజకీయంగా ఊహించని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పదు. ఆయన అరెస్ట్ ఎప్పుడవుతారు అనడానికి ముహూర్తం అంటే వాస్తవానికి ఏంటంటే జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పోలీసులంతా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులంతా కూడా క్లియర్ కట్గా కేసీఆర్ మీద అనేక విషయాల్లో ఎంక్వైరీలు స్పీడప్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ మీద స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది. కేసీఆర్ మీద కీలకమైన ఆధారాలు కూడా దొరికాయి. రాధాకిషన్ రావు తనంతటి తాను సాక్ష్యం చెప్పారు. తర్వాత ఎవరైతే చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు ఇంకా రావాల్సి ఉంది, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఈ జూన్లో వస్తారు, జూన్ మొదటి వారంలో వస్తారని అంతున్న సమాచారం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు క్యాన్సర్కి ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా రాక తప్పని పరిస్థితి. సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికీ సరే ప్రభాకర్ రావు స్టేట్మెంట్తో సంబంధం లేకుండానే రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కేసీఆర్ని నోటీసులు వెళ్ళొచ్చు, ఆ తర్వాత అరెస్టు జరగవచ్చు అని జరుగుతూ ఉంది. మరి ఇంకో విషయం కూడా ట్యాంక్ బండ్ దగ్గర కూడా మేము అక్కడ ఉన్నటువంటి నాలాలో హార్డ్ డిస్కులు విసిరేసామంటూ కూడా ప్రణీత్ రావు కీలకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. 1200 మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినాము, దాంట్లో మహిళలు దాదాపు 562 మంది మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసినాం అనేటటువంటి అంశాన్ని క్లియర్ కట్గా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే గతంలో రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీం అన్నాడు, ఇప్పుడు క్లియర్గా కేసీఆర్ అని అంటా ఉన్నాడు. అంటే కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర ఉండొచ్చా? ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిండు, నాకేం అవసరం అండి, అది భద్రతకు సంబంధించిన విషయం, నేను ముఖ్యమంత్రిని, దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది అనేటటువంటి మాట కూడా మాట్లాడిండు. అంటే ఎట్లా దొరికిపోయినట్టేనా కేసీఆర్? ఇప్పుడు ఒక విషయం ఎవరికి తెలవంది కాదు, రాజకీయాలు తెలిసిన ప్రతి వాడికి, రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా తెలిసే విషయం ఏంటంటే సహజంగా గవర్నమెంట్లో ఏ విషయమైనా ఎవరు డెసిషన్ మేకర్ అంటే సీఎం. అంతిమంగా సీఎంగా తెలవకుండా రాష్ట్రంలో ఏ శాఖ కూడా ఏ పని చేసే అవకాశం ఉండదు. అందులో ప్రత్యేకించి కేసీఆర్ పరిపాలనలో కేవలం కుటుంబ పర్మిషన్ లేకుండా, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత పర్మిషన్ లేకుండా ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ అధికారి ఏ రకమైన డెసిషన్ తీసుకోవడానికి అవకాశమే లేదు. మరి అలాంటిది కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ తెలవకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారో చెప్పండి? కేసీఆరే చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పరికరానికి బడ్జెట్ ఇచ్చేవారు సీఎంగా ఉండే కేసీఆర్ కాదా? ఇజ్రాయెల్ నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలతో తెప్పించారని అంటున్నారు. ఆ 100 కోట్ల రూపాయలకి అవకాశం ఇచ్చే డబ్బులు శాంక్షన్ చేసేది ఎవరు? బీఆర్ఎస్ చీఫ్గా, ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆరే కదా. సరే అది పక్కన పెట్టండి. మోయిరా ఫామ్ హౌస్లో ప్రత్యేకించి సీసీ కెమెరాలని, స్పెషల్ సీసీ కెమెరాని ఢిల్లీ నుంచి తెప్పించారు. అది ఆడియో రికార్డు కూడా చేసే సీసీ కెమెరాలు. ఆ ఫామ్ హౌస్ హై డ్రామా ఏదైతే ఉందో దాంట్లో వాడబడ్డ సీసీ కెమెరాల కాస్టు, దానికి డబ్బులు ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్తో అవన్నీ తీసుకొచ్చి ఉంటారు? ఖచ్చితంగా కేసీఆర్ జరగకుండా ఉంటుందా? ఒకటి బిఎల్ సంతోష్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసి అనేటటువంటి కోణం కూడా వినబడ్డది. బిఎల్ సంతోష్ ని బ్లాక్ మెయిల్ చేసి కవితను మీరు అరెస్ట్ చేస్తే బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేస్తాము, కవితను వదిలేస్తే బిఎల్ సంతోష్ ని మేము వదిలిపెడతామంటూ కూడా ఓ వైపు అమిత్ షాని, అట్లనే జేపీ నడ్డాను, తరుణ్ చుక్ ను కేసీఆర్ చాలా క్లియర్ గా బ్లాక్ మెయిల్ చేసిన కోణం కూడా వినబడ్డది. అసలు ఈ నిజమేనా, వాస్తవమేనా దీంట్లో? ఎందుకంటే మొహినాబాద్ ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన హైడ్రామా ఏంటి అంటే అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు రేపో ఎల్లుండో జరగవచ్చు అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పీకలో కష్టాల్లో ఎదుర్కోబోతుందని ఒక అంచనా ఉన్నటువంటి సమయంలో కవితను తప్పించడం కోసం బీజేపీతో ఒక లాబింగ్ని, బ్లాక్మెయిలింగ్ని నడుపుకోవడం కోసం మొయినాబాద్ ఫామ్ హౌస్ హైడ్రామా నడిచింది అనేటువంటిది. అంటే ఆ రోజు బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టి మీరు కవితను అరెస్ట్ చేస్తే నేను బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేస్తా, మీరు కవితను వదిలేస్తే నేను బిఎల్ సంతోష్ని వదిలేస్తా, లేకపోతే నేను అరెస్ట్ చేస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెడతా, మీ మీద కేసులు పెడతా, మీ పార్టీని బదనాం చేస్తా అనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్కి కేసీఆర్ దిగాడు అనేటువంటిది.
వాస్తవానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మీకు గుర్తుండే ఉంటుంది, మోడీ స్టేజ్ మీద చెప్పాడు కేసీఆర్ లోపల మోడీతో మాట్లాడిన మాటని. ఎందుకు మోడీ అంతగానో కేసీఆర్ మాట్లాడిన మాట ఎందుకు చెప్పాడు అంటే, వాస్తవంగా నా కొడుకును సీఎం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎన్డీఏలో చేరదాం అనుకుంటున్నాను, నా కొడుకుని మీరు ఆస్వాదించండి అంటే, సహజంగా ఇలాంటి అనఫిషియల్ మాటలు అంటే లోపల జరిగేటువంటి ఆఫ్ ది రికార్డ్ మాటని ఆన్ రికార్డ్ ఎవరు చెప్పరు. కానీ మోడీ ఎందుకు చెప్పాడంటే, బీజేపీని అంతగా బ్లాక్మెయిల్ కేసీఆర్ చేశాడు కాబట్టి కేసీఆర్ వ్యవహార శైలి ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మోడీ స్టేజ్ మీద చెప్పాడు అనేటువంటిది. అందుకని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏలో చేరతాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిపించడం కోసం బీజేపీకి నేను ఉపయోగపడతానని కేసీఆర్ ఆఫర్ బీజేపీకి ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ని బీజేపీ ఎందుకు నమ్మలేదంటే, ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు గతంలో నడిపాడు కాబట్టి. ఈ వార్తలన్నీ వినపడుతున్నాయి క్లియర్గా. ఏంటి అంటే, కేసీఆర్ ఆ రోజు ఫామ్ హౌస్ హైడ్రామా నడిపిందంతా కేవలం బ్లాక్మెయిలింగ్ వ్యవహారాల కోసం, తన బిడ్డను కవితను రక్షించుకోవడం కోసం, దానికోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు కొని ఒక హైడ్రామా నడిపే ప్రయత్నం చేశాడు. ఇదంతా పొలిటికల్ హైడ్రామా. బిహైండ్ దానికి ఉన్న కారణాలన్నీ కవిత రక్షణ కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలు అనేటువంటిది వినపడుతుంది. సో ఒక్కొక్కటిగా కేసీఆర్ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, కేసీఆర్ ఒకవేళ కార్తిక్ అన్న కేసీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా? అంటే ఒక విషయం మనం క్లియర్గా చెప్పుకోవాలి ఏంటంటే, గత శతాబ్ద కాలంగా కేసీఆర్కి చాలా సానుభూతి ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా వరుసగా 2 సార్లు ప్రజల అధికారం ఇచ్చారు. ఆయన తెలంగాణ రథసారథిగా చూశారు, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ని చూశారు. కానీ ఇవాళ బయటకు వస్తున్న విషయాల ప్రకారం చూస్తే కేసీఆర్కి ఆ సానుభూతి ఉందా అంటే లేని పరిస్థితి చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 39 స్థానాలు గెలిచాడు. 39 స్థానాలంటే కనీసం 3 స్థానాలన్నా 4 స్థానాలు పార్లమెంట్ స్థానాలన్నా గెలిచే పరిస్థితి ఉండాలి. కానీ ఇవాళ సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి, అంటే సింగిల్ స్థానం కూడా వస్తా రాదా అని అనుమానం ఉండే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్కి సానుభూతి ఉన్నట్టా లేనట్టా, కేసీఆర్ వైపు ప్రజలు ఉన్నట్టా లేనట్టా, రేపు కేసీఆర్ అరెస్ట్ చేసి సానుభూతి వస్తా రాదా ఒకసారి చెక్ చేసుకుంటే. ఇలా కవిత అరెస్ట్ అయింది. కవిత గతంలో నిజామాబాద్ ఎంపీ, తర్వాత 2019లో కూడా నిజామాబాద్లో నిలబడింది, కవిత ఓడిపోయింది. మరి నిజామాబాద్లో కవితకి సానుభూతి ఉన్నట్టా లేనట్టా? కవిత అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కవిత సానుభూతి ఉన్నట్టు, బీఆర్ఎస్ ఓడిపోతే కవితకి సానుభూతి లేనట్టు. కానీ అక్కడ మనకు అంతున్న సమాచారం ఫైటింగ్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది తప్ప బీఆర్ఎస్ 3వ ప్లేస్లో ఉంది నిజామాబాద్లో. అంటే కవిత అరెస్ట్ మీద జనం సింపతి లేనట్టే కదా. కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ ఓడిపోయాడు. సహజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అందులో తెలంగాణలో చాలా పెద్ద లీడర్గా కేసీఆర్ తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. అంత పెద్ద లీడర్ కామారెడ్డి ఓడిపోయాడు. కామారెడ్డిలో ఓడిపోయాడు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న భావన ఏంటి ప్రజెంట్, ఇది అర్థం చేసుకుంటే రేపు కేసీఆర్ అరెస్ట్ అయితే ఒకవేళ కేసీఆర్ని కనుక అరెస్ట్ చేసేటటువంటి అవకాశమే ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేయవచ్చా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా? అంటే ఈ రెండే అని ఎందుకు అనుకోవాలి? విద్యుత్ స్కామ్ అని ఎందుకు అనుకోకూడదు? కాళేశ్వరం స్కామ్ అని ఎందుకు అనుకోకూడదు? ఆ విషయాలు కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చాలా స్పీడ్గా హై స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తీసుకున్న ముడుపులకు సంబంధించి చాలా వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నటువంటి సమాచారం. అంటే ఒకటి ఏంటంటే క్లియర్ కట్గా కేసీఆర్ అరెస్టు జరగవచ్చు అనేటువంటిది ఒకటి. సహజంగా ఏ కేసులో ముందు అరెస్ట్ అయినా తర్వాత ఇంకో కేసు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినా 2వ కేసులో అరెస్ట్ జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కేసీఆర్ పడొచ్చు కాక. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా, ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద మొట్టమొదటి అరెస్ట్ అయింది. కానీ తర్వాత ఆయన మీద ఉన్నట్టుండి 6 కేసులు ఒక్కసారిగా పెట్టబడ్డాయి. తర్వాత ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో బెయిల్ తెచ్చుకోవాలని పరిస్థితి పడ్డాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చూడండి, ఫస్ట్ అరెస్ట్ అయింది, సిబిఐ అరెస్ట్ చేసింది, తర్వాత ఈడీ వెంటనే కేసు నమోదు చేసింది, దాంట్లో అరెస్ట్ చూపించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 2 కేసుల్లో కూడా బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి కవితకు పడింది. సో ఒక కేసులో అరెస్ట్ అయినా సరే 2వ కేసులో తప్పనిసరిగా జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కేసీఆర్ పడొచ్చు రేపు. ఎస్, ఒక జూన్ 27 డెడ్ లైన్ అనేటటువంటి చర్చ వినబడుతుంది. నిజంగానే డెడ్ లైన్ ఏమైనా ఉందా కేసీఆర్కి, లేకపోతే ఎప్పుడైనా ఏ టైంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు? నేను అనుకోవటం నా హోప్నెస్ ప్రకారం డెడ్ లైన్లో ముహూర్తాలు ఏముండవు, వీలైన తొందరలోనే కేసీఆర్ అరెస్టు జరగవచ్చు అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకించి మీరు అన్నట్టు మిగతా అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు అంటే సీరియస్గా ఉంది కాబట్టి, సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి, దర్యాప్తు కూడా చాలా వేగంగా పోతుంది కాబట్టి ముందుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరగవచ్చేమో అనేటువంటి. అంటే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సా అవుతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఎందుకంటే కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయింది, ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాప్ అయింది, ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయింది, ఇట్లా రాజా సింగ్ ఫోన్ కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడ్డది. అంటే ఎట్లా దుబాకకు సంబంధించిన ఎన్నికలలో కానివ్వండి, లేకపోతే హుజరాబాద్కి సంబంధించిన ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాలనే చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. అంటే ఏ విధంగా ఏ కోణాలలో జరగవచ్చు, నిజంగానే జరిగితే మా బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక కీలకమైన చర్చ వినబడుతుంది. కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సా అవుతున్నట్టుగా చర్చ వినబడుతుంది. నిజమేనా?
ఎస్, గతంలో కేసీఆర్ పట్ల ఉదాసీనంగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలు, ఎందుకంటే కేసీఆర్ కనుక పొలిటికల్ ఎక్కిల్ అవుతే ఆ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ రావడం కంటే కేసీఆర్ ఉంటే మంచిదని చెప్పేసి కేసీఆర్తో ఉదాసీనంగా ఉండి అనేక ఆరోపణలు చేసినప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టి ఒక్క ఎంక్వైరీ కూడా వేయని బీజేపీ వాళ్ళు ఇవాళ కేసీఆర్ పట్ల చాలా గుస్సాగా ఉన్నారు. కారణం ఏంటి అంటే 2-3 విషయాలు. ఒకటి, పొలిటికల్గా బీఆర్ఎస్ తెలంగాణలో లేకుండా పోతే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు. బీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి అర్బన్ ఓట్ బ్యాంకు, బీసీ ఓట్ బ్యాంకు అది ఆటోమేటిక్గా యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి అది బీజేపీ వెనక్కి వస్తుంది. రెండోది, కేసీఆర్ అనేవాడు గతంలో అనేక ఆడిన ఐడ్రామాలు, బీజేపీని తిట్టిన తిట్లు, బీజేపీ నాయకుల మీద పెట్టిన కేసులు, బీజేపీని ఓడించడం కోసం చేసిన చేష్టలు. రెండోది, మీరు ఇందాకనే మనం చెప్పుకున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీలో అగ్రనేతగా ఉన్న బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టి బిఎల్ సంతోష్ బ్లాక్మెయిలింగ్ దిగిన వ్యవహారం. ఇది పక్కన పెడితే కూడా బండి సంజయ్ బీజేపీ చీఫ్గా ఆ రోజు స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఫోన్ ట్యాప్ చేశాడు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశాడు అనేటువంటి అనుమానం. ఇవన్నీ కూడా బీజేపీకి చాలా కోపం తెప్పించే విషయాలు. ఖచ్చితంగా కేసీఆర్ పట్ల బీజేపీ కానీ కేంద్రం కానీ ఏమాత్రం ఉదాసీనంగా ఉండే అవకాశం లేదు. సహజంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోపం పడితే బీజేపీ రక్షిస్తుంది సహజంగా. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో ఏంటంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోపంగా ఉందో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అంతే కోపంగా ఉంది. ఏమాత్రం కోపంలో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఆగ్రహంగా ఉన్నది కేసీఆర్నే. అందుకని ఇటు ఇండియా కూటమిలోనూ కేసీఆర్ని చేర్చుకోలేదు, అటు ఎన్డీఏ కూటమిలో చేరతానన్నా కేసీఆర్ని చేర్చుకోలేదు. అంటే కేసీఆర్ పట్ల వాళ్ళకున్న వైఖరిని అర్థం చేసుకోండి. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ తవ్వుకున్నటువంటి తవ్వకాలే కారణం, కేసీఆర్ స్వయంకృత అపరాధాలే కారణం. ఎస్, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మొత్తానికి మీరు సిబిఐ ఎంక్వైరీకి రెడీ ఉంటారా, ఎందుకంటే అన్నిటికీ సిబిఐ అంటా ఉన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్లో మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీ ఉన్నారా, మీరు సవాల్ విసరండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. రెడీ ఉన్నారా? సిబిఐకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? సిబిఐ ఎంక్వైరీకి ఎలా రెడీ ఉంటారు? ఇప్పటికే టెలిగ్రాఫ్ చట్టం పెడితే కేసీఆర్ పరిస్థితి ఏందని వాళ్ళ భయాందోళనలు ఉంటే మరి సిబిఐ ఎంక్వైరీ అంటారు మీరు. సిబిఐ అనే పేరుని పడితేనే కేసీఆర్కు ఇప్పుడు కాదు తన అధికారంలో ఉన్నప్పటికి కూడా సిబిఐ పేరు పెడితే సిబిఐ పేరు వినగానే వెన్నులో వణుకుపుట్టే పరిస్థితి. ఎందుకంటే దేని మీద ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఈడీ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి. కవిత అరెస్టు జరగవచ్చని అంచనా కేసీఆర్కి ఎప్పటి నుంచే ఉంది. తన కుటుంబంలో తన కూతురు మాజీ ఎంపీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు, తన కూతురు అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు, తర్వాత తన మీదగా మన అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద విద్యుత్ స్కామ్గా వీటి మీద వేస్తారో, తర్వాత కాళేశ్వరం మీద వేస్తారో, వీటి మీద వేస్తే నా బాగోతారు ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ జరిగిపోతుందో, ముఖ్యమంత్రిగా ఉంటే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం ఇంకోవైపు. ఎందుకంటే తను బలంగా కోరుకున్నది ఏంటంటే తన కొడుకు సీఎంగా ఉండేంత వరకు నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు గెలిస్తే కొడుకును సీఎం చేసేవాడు, కానీ కొడుకును సీఎం చేయకుండానే పార్టీ పదవి పోయింది, ముఖ్యమంత్రి పార్టీ కూడా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే భయంలో కేసీఆర్ ఉండగా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరుకుంటాడు చెప్పండి. కాకపోతే బీజేపీ నేషనల్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ మీద బీజేపీ సహజంగానే కోపంగా కక్షగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి చేసే చాలా పనుల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. కానీ వాళ్ళు చేసుకున్న పనుల మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా అడిగే పరిస్థితి లేదు. పైగా సిబిఐ పేరు ఉచ్చరించారంటేనే చాలా భయంలో కేసీఆర్ ఉన్నారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తీక్ అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము. మొత్తానికి కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అత్యంత కీలకమైనటువంటి ప్రధాన లక్ష్యంగా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దూసుకోబోతున్నటువంటి పరిస్థితి. స్పెషల్ టీం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు డీసీపీలు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, అనేకమైనటువంటి కోణాలలో దాదాపు కీలకమైనటువంటి వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి రావులు మాత్రం కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. ప్రణీత్ రావుకు సుట్టపోళ్ళు, అట్లనే రాధాకిషన్ రావుకు సుట్టపోళ్ళు, అట్లనే ఓవైపు ఎవరు ప్రభాకర్ రావుకు సుట్టపోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక టీం లెక్క ఫామ్ అయ్యి 33 జిల్లాలలో పాగా వేశారు. అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పర్సనల్ వ్యవహారాలలో కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారులు, అంటే కేసీఆర్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు, కేసీఆర్కు తొత్తుల్లాగా వ్యవహరించినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ సతీమణుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి నీచమైన సంస్కృతికి దిగజారనేటటువంటి కోణాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేసీఆర్ కీలక పాత్ర ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.